మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. సో ఫస్ట్ టైం మీరు అప్పుడు చిన్నప్పుడు గోడ మీద రేడియోలో పాటలు వింటూ ఇలా పాటల మీద మీకు ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయింది, మొదలైంది. ఇలా నేను కూడా పాటలు పాడాలి అని చెప్పి ఒక ఇంట్రెస్ట్ తెలియకుండానే మొదలైంది మీలో. కానీ ఏ పాట బాగా మిమ్మల్ని స్టార్టింగ్ చిన్నప్పుడు బాగా మిమ్మల్ని దాన్ని ఏమంటారంటే ప్రభావితం చూపించింది మీ లైఫ్లో? నా చిన్నప్పుడు టేప్ రికార్డ్లో విన్న పాట భయ్యా మామూలుగా ఒక రేంజ్లో లేదు. అదే అంటే రోజు అవే పాటలు వినేవాడిని. చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలే, మబ్బులారా మంచులారా తప్పుకోండి దారికి, జడ చెప్పరా రెండు కళ్ళకి, వెళ్ళనివ్వరా వెన్నెలింటికి, జో జో లాలే జో జో లాలే జో జో లాలే జో జో లాలే. ఇది భయ్యా అప్పుడు కొత్త సినిమా ఇది. సో ఆపద్బాంధవుడు, మీకు ఆపద్బాంధవుడు అయిందనమాట ఆ సాంగ్ అప్పుడు. అవును, మీ లైఫ్లో నేనున్నాను నీకు తోడు, నిన్ను గొప్ప స్థాయికి తీసుకెళ్తానని చెప్పి అప్పుడు వచ్చినట్టుంది. అవును, ఈ సంకేతం. అవును, ఖచ్చితంగా. అంటే ఇప్పుడు చెయ్యి ఇలా కొడుతున్నారు కదా, అది మీరు కూడా మీ స్టార్టింగ్ డేస్లో ఇలా కొట్టినప్పుడు సౌండ్ రాదు, బేసికల్ ఎవరికి రాదు. మరి మీకు ఎందుకు ఆలోచన వచ్చింది సౌండ్ వస్తుందని, సౌండ్ క్రియేట్ చేయగలను నేను దీంతో అని ఎందుకు ఆలోచన వచ్చింది? భయ్యా నేను మామూలుగా చిన్నప్పటి నుంచి కెరస్నాయిల్ డబ్బా అండ్ రూపాయి బిళ్ళ ఉండేది. దాని తర్వాత ఏమైంది, 2004 దాకా అదే వాడా, కెరస్నాయిల్ డబ్బా రూపాయి బిళ్ళ. 2004లో పోయింది, పగిలిపోయింది. అది పగిలిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా మనకు వేరేది ఇవ్వకపోవడం వల్ల మనకు అర్థమైపోయింది ఇక అది ఆ డబ్బా పగిలిపోయింది. అంటే అట్లా వాయించి పగిలిపోయింది. ఇక పగిలిపోవడం వల్ల అది ఇవ్వరు కాబట్టి ఇంకా దీంతో ట్రై చేయొచ్చు అని చెప్పేసి 2004లో అనుకున్నది. 2004లో ఇదిలా వచ్చేసింది. అంటే ఇట్లా ట్రై చేశా. ఫస్ట్ రాలేదు నాకు కూడా, మీరు అన్నట్టే. ఎందుకంటే ఇప్పుడు దీంతో ట్రై చేస్తే ఇది రాదు. ఇప్పుడు ఏంటంటే ఇది రాదు కదా, మరి దీంతో ట్రై చేయలేను కదా, మరి దీంతో ట్రై చేస్తా, ఇది వచ్చింది. కాబట్టి అది 2004 నుంచి అట్లా ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇది రాదు. ఇప్పుడు మీరు మీ ముందు వాయించమన్నా ఇది వాయించలేను నేను, ఇది వాయిస్తా. కాబట్టి అది డబ్బా లేదు కదా, సరే ఆ కెరస్నాయిల్ డబ్బా రూపాయి బిళ్ళ ఉండుంటే మీరు అన్నట్టుగా అది వచ్చేదేమో, అదే ఉండేదేమో, ఇది రాకపోయేదేమో. అది లేని కారణం వల్ల ఇది ఇలా వచ్చింది. ఇంకో విషయం తెలుసా, ఎక్కడైనా సాంగ్ వాడమన్నా నేను డబ్బా తీసుకొని ఒకవేళ డబ్బా మర్చిపోయాను అనుకోండి, డబ్బా మర్చిపోతే ఇంకా ఇవే నా తబలలో తాళాలు ఇవే, డబ్బా మర్చిపోతాయి. ఆ డబ్బా తీసుకెళ్తే డబ్బా వాయిస్తా, అది లేకపోతే ఇవి. కాబట్టి ఇట్లా డబ్బా లేదు కాబట్టి 2004 నుంచి ఇది ఇలా వాయించడం జరిగింది. ఇలా ట్రై చేస్తే చేయగా వచ్చింది ఇట్లా.